శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు. ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను, పాదయాత్రలో మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. 2019లో రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు. యువకులు చాలా నష్టపోయారు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చే ఛానల్ అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది. అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాం. ఇంతకు ముందు కూడా నేను చెప్పా, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా, ఉచిత బస్సు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి. కాళహస్తి వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళండి అని చెప్పినావు నువ్వు. అంతేకాదు, నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా, ఎక్కండి, నేనే డ్రైవర్ని, పోనీ అన్నావు. ఇవాళ సగం దూరం ఎక్కి దించుతున్నావు, మళ్ళీ ఎక్కిస్తున్నావు. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మొత్తం నీకు ఇవాళ జీవో ఏం ఇష్యూ చేసావు నువ్వు? ఇవాళ శుభ్రంగా నువ్వు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ డీఫాక్టో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో తిరిగారు కదా, ప్రచారం చేసుకున్నారు. 14 మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు పథకం? పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. 6 బస్సుల్లో. కడవాయిని ఓకే కదా, కడవాయిని లేవుగా, ఎక్కే పని లేదుగా. అంటే ఎవరైనా తిరుపతి వెళ్లాలన్నా, అత్తగారింటికి వెళ్లాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్లాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లె వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తే మళ్ళీ కుదరదు. ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6 సూపర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి ఇంకా అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి
ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.